అత్యంత పురాతనమైనటువంటి యోగ సాంప్రదాయాన్ని మనము ఈ పూట మనలో ఇముడ్చుకోబోతున్నాం. ఇక్కడ ఉండేటువంటి వారు ఆ యొక్క పరిపూర్ణమైన యోగ లక్షణాన్ని ఇముడ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు కదా. అందులో అత్యంత పురాతనమైన కొన్ని విధానాలను మనము ఈ పూట దీక్షగా స్వీకరించబోతున్నాం. అందులో ఒకటి పాశుపత, రెండవది మహాకాల, మూడవది మహావ్రత, నాలుగవది శాక్త, ఐదవది సిద్ధ అనే సాంప్రదాయాల్ని మనము స్వీకరించబోతున్నాం. ఇదంతా కలిపి యోగ సాంప్రదాయం. ఈ 5 సాంప్రదాయాలను మీరు దాంట్లో దేనికి సూటబులో, దేనికి మీరు అనుకూలమో, మీ మనసు, మీ యొక్క లక్షణము దేనికి అనుకూలమో దాన్ని తీసుకోండి. ఈ 5లో ఇది ఒక పురాతనమైనటువంటి యోగ సాంప్రదాయపు విధానం. దాన్ని మనం ఈరోజు కాశీలో ఆ విధానాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం, తీసుకుంటున్నాం. ఓకే, ఒకటి ఏంటిది? పాశుపత. ఆ సాంప్రదాయాన్ని ఎవరైతే తీసుకుంటారో, కళ్ళు మూసుకోవద్దెవరు, ఆ సాంప్రదాయాన్ని ఎవరైతే తీసుకుంటారో వారిని పాశుపత యోగి అని అంటారు. మరో సాంప్రదాయము కాలముఖ. ఈ సాంప్రదాయాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారు కాలముఖ యోగిగా పిలువబడతారు. మరొకటి మహావ్రత, మూడవది. ఇది ఎవరైతే తీసుకుంటారో వారిని మహావ్రత యోగి అని అంటారు. మహావ్రతంలో ఉన్నారు అని. మరొకటి శాక్త యోగి అని అంటారు. శాక్త సాంప్రదాయంగా ఉంటుంది. మరొకటి సిద్ధ యోగి అని అంటారు. సిద్ధ సాంప్రదాయంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్క విధానాన్ని మీరు పట్టుకున్నా సరే మీలో యోగము చిగురించటం మొదలవుతుంది. లేని పక్షంలో యోగము దారి తిన్ను లేకుండా పోతూ ఉంటుంది. మీరంటూ ఎటువైపుగా దృష్టిని పెట్టాలో తెలియదు. కొన్ని వేల పుస్తకాలు చదివేస్తాం, మనకు జ్ఞానం బాగా వచ్చేసింది అనిపిస్తుంది. కొన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చేస్తూ వింటూ ఉంటాము, మనకి బాగా అర్థమైందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మనము నిత్యము పూజలు చేసేస్తూ ఉంటాం, మనం చాలా భక్తులమయ్యామనిపిస్తూ ఉంటుంది. కానీ మనమంటూ ఎటుగా వెళ్ళాలో మనకంటూ ఒక పట్టు అనేది లేకుండా మిగిలిపోతూ ఉంటాం. అందుకనే భౌతికాతీతమైనటువంటి సాధనలలోకి వెళ్ళేటప్పుడు యోగములో వారికంటూ ఒక దీక్ష ఇవ్వబడుతుంది. దాన్ని కులము అంటారు. అది కులం కాస్త వేరేలా మారిపోయింది. ఇది యోగి కులము అని అంటారు. ఈ సాంప్రదాయంలో ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఆ సాంప్రదాయంలో ముందుకు వెళ్ళటానికి దాన్ని కులము అనేవారు. అది కాస్త ఇతరత్ర వ్యవహారాల్లోకి వెళ్ళిపోయింది. మీరు పాశుపత యోగిగా ఉండాలి అని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ పాశుపత యోగిగా ఉండే వాళ్ళందరూ ఒక కులంగా ఉంటూ ఉంటారు. అంటే సహాయం చేసుకుంటూ ఉంటారు. కాలముఖగా ఉంటే కాలముఖ కులముగా ఉంటారు,
సహాయం చేసుకుంటూ ఉంటారు వారు ముందుకు వెళ్ళే క్రమంలో. ఇవి కులాలుగా, యోగి కులాలుగా ఉన్నాయి. దాన్ని భౌతికమైన వాటిలోకి మనం దింపేసుకుంటూ వచ్చేసాం. మరలా యోగ కుల సాంప్రదాయాన్ని మనము, గురుకులంలో ఈ యోగ కులాలన్నీ ఉన్నాయి. మనము కాశీనే గురుకులంగా తీసుకుని, ఈ గురుకులంలో శివుడినే గురువుగా తీసుకుని మనము ఆ యొక్క యోగి కులాలను మనము మరలా తిరిగి ఆవిష్కరిద్దాం. ఇది అత్యంత శక్తివంతమైన విధానం. ఇందులో మీరు ఏ యోగి కులానికి చెందినవారుగా ఉండాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. కానీ ఈ ఐదిటిలో నుండి దేని నుండి తప్పినా గజిబిజి ఆధ్యాత్మికతగా మారిపోతూ ఉంటుంది. అంటే అన్నీ తెలిసిన అనుభూతి లేని వారిగా మిగిలిపోతాం. అందుకే మనకి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనము ప్రయాణం చేసే వారిగా ఈ యొక్క కులము సహాయం చేస్తుంది. సరేనా? ఇందులో పాశుపత యోగి అనంటే చూడండి, మీరు బాగా గమనించుకొని దీంట్లో నేను బలంగా పట్టుకున్నాను, ఏ ఒక్కటి పట్టుకున్నారా ఆ ఒకటి మిగతా అన్నిటినీ సాధిస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా ఏదైతే సాధించాలని ప్రయత్నం చేస్తుంటారో అది తీసుకొచ్చేస్తుంది, ఏ ఒక్కటి పట్టుకున్నా. ఈ ఐదిటిలో వాటి అవే చాలా గొప్పవైనవి. ఏ విధానము, ఏ కులము అన్ని కులాలలో గొప్పదిగానే ఉంటుంది. పాశుపతము మీరు తీసుకుంటే పాశుపతం చాలా ఉన్నతమైనది. కాలముఖం తీసుకుంటే అది అత్యున్నతమైనది. మహావ్రతము తీసుకుంటే అది మిగతా అన్నిటినీ అది సాధించగలదు. శాక్తము తీసుకుంటే ఈ శాక్తము మిగిలిన అన్నిటిలో ఉన్నటువంటి లక్షణాన్ని అది తీసుకురాగలదు. సిద్ధము తీసుకుంటే అది కూడా ఈ నాలుగిటి యొక్క సామర్థ్యాన్ని అది మళ్ళీ మీకు తీసుకురాగలదు. ఏ ఒక్క దాంట్లో మీరు సిద్ధహస్తులైనా మిగిలిన 4 మీ హస్తగతం అయిపోతాయి. ఈ 5టికి మించి యోగం లేదు. మనము 5టి సారాన్ని పట్టుకునే ప్రయత్నం చేయట్లే, 5టి లక్షణాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఈ 5టిలో ఏ ఒక్క లక్షణం పట్టుకున్నా ఈ 5 మనవి అయిపోతాయి. ఏ ఒక్కటి పట్టుకున్నా యోగం పూర్తిగా మనది అయిపోతుంది. కానీ అత్యంత తేలిగ్గా ఉండడం వల్ల మీరు జార విడుస్తూ ఉంటారు. అది నిజంగా ఇక్కడుండే కష్టం. నిజానికి చాలా తేలిక, ఆ తేలిగ్గా ఉండడం వల్ల జార విడుస్తూ ఉంటారు. బరువుగా ఉంటే ఏదో ఒక రకంగా మోస్తూ ఉంటారు. కొంత దూరమైన ప్రయత్నం చేస్తారు. చాలా తేలిగ్గా ఉంది అని అంటే మనతో పాటు అది ఉంది అని మర్చిపోయి పడేస్తుంటాం కదా. మీరు చాలా బరువైందైతే మోసుకెళ్ళి ఎక్కడైనా పెట్టినా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళేటప్పుడు ఏదో బరువుగా ఒకటి తెచ్చానేది మర్చిపోయానని తెలుస్తుంది. తేలిగ్గా ఉన్నదనుకోండి, మీరు అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతారు. అది మీకు స్పృహలోకి రాదు, ఏదో ఒకటి మర్చిపోయానని స్పృహలోకి తీసుకురాదు. ఇది కూడా, ఈ కులం కూడా చాలా తీక్షణంగా ఉండేవారికే ఈ కులాన్ని గురుకులంలో ఇచ్చేవారు. కాబట్టి ఈ 5టిలో మీరు ఏదైనా తీసుకోండి, పర్వాలేదు. దీంట్లో మీరు సిద్ధహస్తులు కండి, మహాయోగేశ్వరులుగా మనం మారుతాం. అంత యోగిని అంత ఆషామాషిగా అంచనా వేయకండి. వారు అతీతమైన శక్తి కలిగినటువంటి వారు, భవిష్యత్తుని నిర్మాణం చేయగలిగినటువంటి వారు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ లగ్జరీ కావచ్చు, కంఫర్ట్ కావచ్చు, ఈ ప్రస్తుతం నిర్మాణం కాబడినటువంటి పరిపూర్ణమైన సాంకేతికత అంతా కూడా యోగుల దిక్సూచి వలనే మనకు ఏర్పడింది. యోగి అయినవాడు భవిష్యత్తుకి దిక్సూచిగా మారుతాడు. అతని యొక్క ఏ క్షణమైన
ఆ యొక్క వ్యక్తిలో ఏ పార్శ్వము తెరుచుకోబడినా, ఏ డైమెన్షన్ తెరుచుకోబడినా ఆ వ్యక్తి ద్వారా ఈ భూమి మీద అద్భుతం ఏదో జరుగుతుంది. అది భవిష్యత్ తరాలకి దిక్సూచిగా మారుతుంది. యోగము కేవలం మీరు ప్రశాంతంగా బ్రతికి చచ్చిపోవటం గురించి కాదు. మీరు ప్రశాంతతకి అవతల ఒక స్థితిని అనుభవించడం కోసం యోగము పనిచేస్తూ ఉంటుంది. అందుకనే శంభో యోగ సాంప్రదాయము అత్యంత పురాతనమైన సాంప్రదాయం. ఇది మీకు భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీకు అవగాహనలోకి వస్తాయి. ఈ యొక్క సాంప్రదాయము, ఈ యొక్క శంభో యోగ సాంప్రదాయము ప్రతి కణాన్ని శివీకరిస్తుంది. ఇది మీ అనుభవంలో ఉన్నటువంటి ప్రశాంతతల కంటే అతీతమైనది. మీ అనుభవంలో ఉన్నటువంటి సుఖానికంటే అతీతమైనటువంటిది. మీ అనుభవంలో ఉన్న ఆనందం కంటే అతీతమైనటువంటి ఆనందము శివీకరణ. ఆ యొక్క శివీకరణ ప్రాసెస్ ఈ దీక్షతోనే మొదలవుతుంది. ఈ దీక్ష యొక్క లక్ష్యము మీ కణకణాన్ని శివీకరించటం. ఇందులో పాశుపత మీరు గ్రహించండి. దీంట్లో నేను దేన్ని పట్టుకుంటాను, ఏ దీక్ష పట్టుకుంటాను అనేది మీరు తీక్షణంగా అర్థం చేసుకుని దానిని పట్టుకోండి. అది జీవితకాలం మీకు ఆయుధంగా నిలుస్తుంది. అందులో ఒకటి పాశుపత యోగిగా మారటానికి పాశుపత దీక్ష. శ్రద్ధగా వినండి. డోంట్ క్లోజ్ యువర్ ఐస్. నన్ను మాత్రమే చూస్తూ ఉండండి, మరో లక్ష్యం లేదు. సిట్ ప్రాపర్లీ. పాశుపత దీక్ష. ఇది నేను ఒకే ఒక లైన్లో చెప్పేస్తాను, మీరు పట్టుకోవాలి. మీలో పశుత్వము మేల్కొనిన ప్రతి క్షణము మీరు దాన్ని జాగరూకులై, నేను దీక్ష పట్టి ఉన్నాను, నేను ఆ యోగిగా నిలిచి ఉన్నాను, ఆ పశుత్వాన్ని నేను ఈ క్షణమే అధిగమిస్తాను అనే స్పృహ కలిగి ఉండటం. ఏది పశుత్వము? మీలో చెలరేగే మితిమీరిన ఆలోచనలే పశువు. మీలో ఏదైనా సరే మితిమీరుతుంది అని అంటే అది పశుత్వ లక్షణం. మిమ్మల్ని దాటి ఒక ఆలోచన వెళుతుంది అని అంటే అది పశుత్వం. మీ కంట్రోల్ని దాటి ఒక విషయం బయటకు వెళ్తుంది అంటే అది పశుత్వము. అది ఏ విధమైనదైనా సరే. కోపము మిమ్మల్ని దాటి వెళుతోంది అని అంటే పశుత్వము చెలరేగింది అని అర్థం. మీరు అప్పుడు అన్వేషించండి, ఆ కోపం నేను ఇలా వ్యక్తపరచకుండా, అలా అని చెప్పి అదిమి పెట్టకుండా, అసలు ఆ కోపమే చెలరేగని స్థితిని నేను ఎలా పొందాలి అనే ప్రయత్నం మీరు మొదలు పెట్టాలి. అది ప్రయత్నం మొదలు పెట్టకుండా ఎప్పటికీ ఏది అధిగమించలేరు. నేను భోజనం తగ్గించాలి అని అనుకుని కూర్చుంటేనే తగ్గించగలరు, లేదంటే ఎప్పటికీ మీరు తగ్గించడం కుదరదు. అతి ఆహారం వల్ల మీరు ప్రమాదకరమైన రోగాలకు వెళ్ళిపోతూనే ఉంటారు. భూమి మీద ఆకలితో చచ్చిపోయే వారి కంటే అతి ఆహారం తినటం వల్ల చచ్చిపోయిన వారి సంఖ్య ఎక్కువ. అమెరికా ప్రభుత్వము ఇథియోపియా మీద కక్ష కట్టి వాళ్ళ మదం అణిచేస్తాము అని కూర్చున్న రోజుల్లో
వారికి ఆహారాన్ని ఇవ్వటంలో వాళ్ళు చాలా బలంగా ఉక్కుపాదం మోపి ఆకలితో చచ్చిపోయేలా ఇథియోపియాని వేధించిన సమయంలో ఇథియోపియాలో ఉన్నటువంటి ప్రజలు ఆకలితో ఎంతమంది అయితే చచ్చిపోయారో, అదే సమయంలో అదే 1970 ఆ ప్రాంతంలో అదే అమెరికా అతి ఆహారం వల్ల ఇథియోపియాలో ఆకలితో చచ్చిపోయిన సంఖ్య కంటే ఎక్కువగా 3 రెట్లు అతి ఆహారం వల్ల వచ్చిన రోగాలతో చచ్చిపోయి ఉన్నారు. ఆకలితో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అతి ఆహారంతో తమ శరీరాన్ని నానా అవస్థలు పెట్టేసి భయంకరమైనటువంటి అనారోగ్యాలతో చనిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువ. అందుకనే ఆహారం విషయంలో యోగము చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. కానీ మీకు మీరుగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో ఒక రోజు అంత తీక్షణత రాకుండా మీరు పొందాలని ఏదో ప్రయత్నం చేయడానికి వచ్చారు ఇక్కడికి, అది ఎప్పటికీ పొందలేరు. బహుశా ఇప్పుడున్నంత గొప్ప అవకాశం ఇంకెప్పటికీ రాదు కూడా. మీరు ఇప్పుడు జార విడుచుకొని చచ్చిపోతే మీరు చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశమే ఉంది. ఎందుకనంటే ఇంతటి సమతుల్యత ఉన్నటువంటి కాలము మరొకసారి ఉంటుందో లేదో తెలియదు. యుద్ధాలు చాలా వేగంగా ముందుకు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మన మనసు చాలా గందరగోళంలో పడిపోయింది. మానవ జాతి చాలా గందరగోళంలో పడిపోయింది, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. యుద్ధాలు చాలా చిటికలో ఒక అధ్యక్షుడికి ఏదో విసుగొచ్చి కడుపులో ఏదో వికారము బాధ వల్ల కూడా యుద్ధాన్ని ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనిషి బాగలే, అధ్యక్షుడు కూడా ఒక మనిషే కదా. ఇప్పుడున్నటువంటి ఒక సమతుల్యత మనుషుల్లో తర్వాత ఉంటుందో లేదో తెలియదు, ఇంకా కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అసలు అర్థమే లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలస్తీనియా ఇజ్రాయెల్ యుద్ధము ఒక మూర్ఖపు యుద్ధం. అది పాలస్తీనా వెర్రి బట్టి ఒక బాంబు వేసింది, పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉండబట్టి వాళ్ళు విరుచుకుపడిపోతున్నారు. ఒక వెర్రి వాడు చేసే చేష్టకి ఒక మాస్టర్ ప్లాన్ అంటారు, వాడికి పెద్ద పదం ఇస్తారు. ఈ మాస్టర్ ప్లాన్, ఈ బ్లాస్ట్కి, ఈ వార్కి మాస్టర్ ప్లాన్ గీసింది వీడే అని వాడిని హీరోలాగా చూపిస్తుంటారు. ఇంత మాస్టరా వీడు అని యువత కూడా అట్లాంటి మాస్టర్ ప్లాన్స్ మేము కూడా వేస్తామని వాళ్ళ బజార్లో మాస్టర్ ప్లాన్స్ వేసేస్తున్నారు యుద్ధాల కోసం, గొడవల కోసం. ఒక ఉగ్రవాది దీని వెనకాల మాస్టర్ ప్లాన్ వేస్తుంది వీడే అని వాడిని చాలా గొప్పవాడిలా చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చిత్రీకరణ అలా అనిపిస్తుంది. తీసుకునేటప్పుడు రౌడీజానికి ఇష్టంగా మారేలా మనం చెప్పుకుంటూ ఉన్నాం మన మీడియాలో వాటిల్లో. మనవి చాలా సాధారణమైన మనస్తత్వాలు, మనకి అంత పెద్ద పెద్ద పదాలను వాడి చెడు చేసేవారికి ఏదో గొప్ప అలంకారం ఇచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. దాని వాస్తవిక అర్థం పక్కన పెట్టేస్తే వినేవాడికి ఒక సాధారణ సగటు యువకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది వాళ్ళే. ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన అమెరికాలో ఉన్న యువత అంతా గొప్పవాళ్ళేం కాదు. ఇంగ్లీష్ ముఖ్యే రానంత మాత్రాన భారతదేశంలో ఉన్న లేదా ఇతరత్ర 150 దేశాల్లో ఉన్నటువంటి యువత గొప్పవాళ్ళు కాదు, తక్కువ వాళ్ళేం కాదు. కానీ మనము సాధారణమైన మనుషులపైన చాలా పెద్ద పెద్ద విషయాలను మోపి సమాజాన్ని వక్ర మార్గంలోకి తీసుకెళ్తున్న కాలం ఇది. కాబట్టి యుద్ధము ఎప్పుడైనా రావచ్చు మన భారతదేశం పైన కూడా. మనం కూర్చున్న ఈ ప్రాంతం మీద ఈ క్షణం బాంబు పడిన ఆశ్చర్యం ఏం లేదు. చైనా వాడికి వాళ్ళ ఇంట్లో గొడవ అయింది అనుకోండి, చింగ్చాంగ్ ఒక బాంబు వేసేస్తాడు. ఈ చికాకంతటికి
మన ఇండియానే కారణం అని చెప్పి ఒక బాంబు వేయండి అని చెప్పి చికాకులో ఏముంది, మనము ఇంట్లో గొడవ అయితే భార్యతో ఆ చికాకు మీద వెళ్ళి ఎవరినో కొట్టిరాం, అంతకుమించి ఏముంటుంది. నియంతృత్వ పాలనలో ఉన్నటువంటి వారు ఏమైనా చేయొచ్చు, ఏ బాంబైనా మీద పడవచ్చు. అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి అది ముదరక ముందే మనము జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. ఓకే, అందుకే యోగానికి ముందుందాము. మన యొక్క అత్యున్నతమైన అనుభూతి కోసం మనం ముందు పరుగు పెడదాము. చాలా సాధారణమైన అనుభూతులు భవిష్యత్తులో ఎలా అయినా వస్తాయి. మీ యొక్క బెంచ్ కార్ ఎక్స్పీరియన్స్ ఎలా అయినా వస్తుంది, పెద్ద విషయం కాదు అది. భవిష్యత్తులో మీరు ఈరోజు ల్యాండ్లైన్ ఫోన్ దూరం నుంచి కిటికీల్లో నుంచి చూసిన రోజులు ఉన్నాయి. ఓ ఇది రింగ్ అవుతుందట, దూరం నుంచి మాట వినపడుతుందట. ఇవాళ మీరు చాలా ఈజీ సెల్ ఫోన్ మీరు వాడుతున్నారు. ఒకరోజు కారు ఊరికొకడికి ఉంటే గొప్ప విషయం, మీరు కార్లలో తిరుగుతున్నారు. విమానము అసలు అందుబాటులో లేని విషయం, విమానంలో తిరుగుతున్నారు. ఈ లగ్జరీస్ అన్నీ వస్తాయి, పెద్ద విషయం కాదు. కానీ అత్యున్నతమైనటువంటి ఒక అనుభూతి రావటంలో మీరు అశ్రద్ధ చేస్తే, మీరు కేవలం భౌతిక అనుభూతుల దగ్గర చిక్కుబడిపోతే, జీవితకాలం మీ మనసు డబ్బు చుట్టూనే తిరుగుతూ మీ మనసుకు అదే గాడి కొట్టుకొని అక్కడే కూర్చుంటే, జీవితకాలం మీరు సాధారణ సుఖాల దగ్గరే మీరు కూర్చుండిపోతే, జీవితకాలం మీ యొక్క పశుత్వపు లక్షణాల దగ్గరే మీరు స్థిరపడిపోతే, మీరు చాలా ప్రమాదంలో పడిపోతారు. ఆ విషయం మీరు ఒకసారి అనుభవంలో ఆలోచించండి. కొంత మీరు మళ్ళీ పుడుతున్నారనే ఆ యొక్క అవగాహన మీకు లేకుండా మీరు ఇక్కడ రాలేదు. చచ్చిపోయినా మళ్ళీ పుడుతున్నాము అనే ఒక అవగాహన లేకుండా ఇక్కడ కూర్చోలేదు మీరు. అలాంటి అవగాహన లేని వాళ్ళు నాస్తికులు అంటారు. ఇప్పుడు చచ్చిపోతాం అయిపోయింది అని అనుకుంటారు. ఒకవేళ మీరు ఆ నాస్తికులే అయి ఉంటే ఇక్కడి వరకు రారు. మనమందరము విశ్వసిస్తున్నాం, మనకి అనేక రుజువులు ఉన్నాయి, మనం మళ్ళీ పుడుతున్నాము అని. చచ్చిపోయిన ప్రతిసారి మళ్ళీ శరీరం తీసుకుంటున్నామని రుజువు ఉంది మనకి. అటువంటి మనము ప్రమాదంలో పడిపోతామని తెలిసి దానిని, ఆ ప్రమాదంలో పడని స్థితిని దాటి ప్రమాదంలో పడని ఒక సేఫ్టీ జోన్లోకి వెళ్ళకపోవటము నిజంగా మూర్ఖత్వము అని అంటాం. శంభో యోగము దానికి అతీతమైన, మనిషి యొక్క సాధారణ స్థితులకు కూడా అతీతమైన దాని వైపు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. అది మీరు అనుభవించే సాధారణ సుఖాల కంటే, మీరు అనుభవించే మనసు ద్వారా అనుభవించే ప్రశాంతత కంటే అతీతమైన అనుభూతిలోకి ఒక మిమ్మల్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. వేదాంతము వైరాగ్యాన్ని తీసుకొచ్చేసింది. వేదాంతము ఒక కాలమంతా ప్రచండంగా పనిచేసింది. అదేం చెప్తూ ఉంటుందంటే ఉన్నదంతా మాయ, ఏం లేదు అని చెప్తూ ఉంటుంది. ఎందుకనంటే మీరు కనీసం ఉన్నదంతా మాయ అనేటువంటి అనుభవాన్ని మీరు అనుభూతి చెందుతూ ఉంటే, ఏముంది అనే ఒక ఏముందిలే అనే అనుభవం మీకు కలుగుతూ ఉంటే, మీరు కాస్త విషయాలను కుదించుకుంటారు అని. ఆ విషయాలను కుదించుకోవాలనే ప్రయత్నంతో మీకు ఒక సూత్రాన్ని ఇచ్చింది, అది వేదాంతము అన్నాం. దానికి వేదాంతము మీకు ఒక సూత్రము. ఈ ఉన్నదంతా ఏముందిలే, ఏదో పోయింది, పోతే పోనీ ఏమున్నది, ఉన్నదంతా ఏముందని అనే ఒక వేదాంతం వస్తే మీరు తేలిక పడతారు. అంతేగాని వేదాంతము అని అంటే గ్రంథాలన్నీ ముందేసేసి, గ్రంథాలన్నీ చదివేసి, వాడు దాచుకున్న చుట్ట ఆకు కనపడకపోతే గయ్యమనే వాడికి వేదాంతమే లేదు.
వేదాంతము అని అంటే ఏముందిలే కాదు. మీకు బాగా నచ్చిన విషయము ఏదో దూరమైంది, మనం మాత్రం ఉంటామా అని ఒక భావన మీలో కలగటం కోసము, తేలికపడటం కోసం వేదాంతం పనిచేస్తుంది. దానికి ఒక అడుగు ముందుకు వేసి శూన్యవాదం వచ్చింది. తర్వాత ఉన్నదంతా శూన్యమే, ఏం లేదన్నారు. శూన్యవాదం అని అంటారు. శూన్యమే అంత, అసలు వచ్చింది లేదు, పోయింది లేదు, అది శూన్యం. వేదాంతం ఏంటంటే ఏదో ఉంది, పోయింది, ఉన్నది ఏదో పోయింది, పోతే పోనీలే, ఏంది, అది వేదాంతం. శూన్యవాదము అని అంటే ఉన్నది లేదు, పోయింది లేదు, ఇది శూన్యవాదం. మరొక వాదం ఉన్నది, అది శక్తివంతమైన వాదము, అదే శివీకరణ. ఉన్నదంతా శివుడే, ఆ శివుడిగా నేను మారిపోవటము అని. వేదాంతాన్ని దాటాలి, శూన్యవాదాన్ని దాటాలి, శివీకరించబడాలి మనమంతా. ఆ శివీకరించబడటానికి మన యొక్క జీవితాన్ని వెచ్చించాలి. ఉన్నదంతా శివమే అన్నప్పుడు అది మహా ఆనందం వైపు వెళ్తుంది. వైరాగ్యానికి అతీతమైనది, ద్వంద్వానికి అతీతమైనది, ఉన్న అల్టిమేట్ ఎక్స్పీరియన్స్కి సంబంధించింది. మిగతావి రెండు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాయి దానికోసం. ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ కోసము మిమ్మల్ని అన్నిటి నుండి డిటాచ్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఉన్నదేదో పోయింది, పోతే పోనీలే, ఏం లేదు, ఏమవుతుంది అని వేదాంతాన్ని ఇస్తుంది. రెండవది, ఉన్నది లేదు, పోయింది లేదు, అసలు ఏమీ లేదు అని చెప్తుంది. దాన్ని శూన్యవాదం అన్నాము. శివీకరణ, శివవాదము, శంభో యోగము. ఉన్నది శివం ఉన్నది, చైతన్యం ఉన్నది, అది నువ్వే అని చెప్తూ ఉంది. అందుకు వెళ్ళటానికి మనం త్వరపడకపోతే మనం ప్రమాదంలో పడిపోతాం. మన ఏ జ్ఞానము మనకి పనిచేయదు. అందుకే మనము ఈరోజు శక్తివంతమైన దీక్ష పట్టుకుంటున్నాం. ఈ యాత్ర చాలా విశిష్టమైన యాత్ర ఈసారి, ఈ యొక్క మన యొక్క యోగ యాత్ర. మనం మూలంలోకి ప్రవేశిస్తున్నాం. అందుకే మనము ఆనందపు వడిలో అని మన యాత్రకు పేరు పెట్టుకున్నాం. ఆనందం అంటే శివుడు అని అర్థం. అందులో పాశుపత దీక్ష, పాశుపత యోగిగా ఉండదలుచుకున్న వారు మీ మనసులో కలిగేటువంటి, శరీరంలో కలిగేటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర రూపం దాలిస్తే, మీరు నిరంతరం ఆకలి గురించే ఆలోచిస్తున్నారు, భోజనం గురించి ఆలోచిస్తున్నవారు అయి ఉంటే మీరు రోగంలో ఉన్నారు. నేను వెంటనే పాశుపతంలో ఉన్నాను, నేను పశువులా ప్రవర్తిస్తున్నాను. పశువుకి ఎప్పుడు పెట్టండి ఏదో ఒకటి తినేస్తూ ఉంటుంది. పశువు ఎప్పుడు ఏదో భయంలో ఉంటూ ఉంటుంది. పశువు ఎప్పుడు ఒకానొక భయంలో ఉంటుంది. అందుకే దాన్ని పశువు అన్నారు. నేను ఏదో భయంలో ఉన్నానంటే నేను సరి చేసుకోవాలి దాన్ని. ఏదో నేను భయపడుతున్న దాన్ని అంగీకరించి, నా మనసులో నేను అంగీకరించుకో, ఎవరికి చెప్పకపో. నీ గురువు కులపతి అని అంటారు గురువుని. ఈ కులాలన్నిటికీ అధిపతి అని అర్థం. ఆ కులపతికి నేను ఈ తప్పు చేయబట్టడం వల్ల నేను భయపడుతున్నాను, నిరంతరం ఏదో భయం నన్ను వెంటాడుతోంది, నేను చేసిన ఈ తప్పు వల్లే అని మీరు చెప్పుకోగలిగే స్వేచ్ఛ కులపతి ఇస్తాడు. ఆయన్నే గురువు అంటారు. ఆ యొక్క భయాన్ని మీకు కల్పిస్తున్నటువంటి ఆ విషయాన్ని మీరు గురువుతో పంచుకోండి. కనీసం మీలో మీరు నిస్వార్థంగా, నా ఈ భయానికి కారణం ఇది అని నిస్వార్థంగా మీరు అన్వేషించి ఆ యొక్క
భయాన్ని మీరు జరిగిన తప్పేదో జరిగిపోయింది, జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది, నిజంగానే పొరపాటు చేశాం, నిజంగానే తప్పు చేశాం, కానీ ఏం చేద్దాం దానికి. ఎవడు తప్పు చేయకుండా గొప్పవాడు అయ్యాడంటే అది నిజంగా మూర్ఖపు ఆలోచన. మనం నిరంతరము తప్పులు చేస్తూ ఆ తప్పులని మరలా రిపీట్ కాకుండా ఆ తప్పులని అధిగమిస్తూ తప్పులంటూ చేయకుండా ఉండగలిగే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అవుతూ వెళ్ళేవాడే జీవిస్తున్నాడని అర్థం. మన తప్పులు, మన తప్పిదాలు ఎదుటివారికి హాని కలిగించని స్థాయికి మీరు వచ్చారు అని అంటే మీరు అప్పుడు మనిషి అయ్యారని అర్థం. మీ ద్వారా తప్పులకు అతీతమైన స్థితి వస్తే మీరు దేవుడు అయిపోయారని అర్థం. కాబట్టి మీ భయాలకు అన్నిటికీ అతీతమైన, భయాలకి కారణమైన విషయాలను మీరు అన్వేషణ చేయండి. భయాలకి కారణమైన విషయాలను మీరు తీయండి. మీరు దీక్షలో ఉన్నప్పుడు మీ పని అదే కదా. మీరు డబ్బు సంపాదన చేయడం కోసం మీరు ఒక వ్యాపారాన్ని పెట్టుకుంటే ఆ ఆఫీస్లో, ఆ షాప్లో మీరు కూర్చుని అదే పనిగా దాని మీద కూర్చుంటేనే కదా మీకు రూపాయి వచ్చేది. లేకుండా మీరు ఇంట్లో పడుకొని డబ్బులు తీసుకురండి అని అంటే ఎవరు తీసిస్తారు మీకోసం? మీరు దానిపైన నిరంతరం పనిచేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడని అంటే వాడు కనీసము 14 గంటలు పని చేస్తున్నాడు, అందుకే వాడికి జీతం ఇవ్వబడుతుంది. కానీ మీరు ఈ ప్రయత్నం, మీరు అండర్ కరెంట్గా మీరు బ్రతుకు తెరువు కోసం చేసే పనులు చేస్తూనే మీరు అండర్ కరెంట్గా వీటి కోసం మీరు ప్రయత్నం చేయకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రమాదంలోకి వెళుతున్నారు ప్రతి క్షణము. ఈ ప్రయత్నం జరగని ప్రతి క్షణము మీరు ప్రమాదంలోకి వెళ్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది నేను భయపెట్టడం కాదు, వాస్తవం మీకు చెప్తున్నాను. ఇప్పుడున్నంత అవకాశం ప్రతిసారి ఉండదనడం ఖచ్చితంగా వాస్తవం. ఎన్నోసార్లు ఈ భూమి ఇప్పుడు చూసినటువంటి సాంకేతిక అభివృద్ధి కంటే అత్యున్నతమైన అభివృద్ధిని చూసి ఉన్నది. ఇది ఒక్కసారి కాదు, మనం చూస్తున్న ఈ ఫ్లైట్, ఈ రాకెట్స్, ఈ అంతరిక్ష ప్రయాణాలు ఈ ఒక్కసారి జరిగింది కాదు, ఇంతకు ముందు ఎన్నోసార్లు జరిగాయి. ప్రతిసారి కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాం, మరలా పికప్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ప్రతిసారి కాలగర్భంలో కలిసిపోయి మళ్ళీ మానవజాతి అందుకోవడానికి సహాయం చేసింది యోగి మాత్రమే. యోగి ఎప్పుడు దిక్సూచిగా ఉన్నాడు. అటువంటి దిక్సూచిగా ఉండగలిగే స్థితిలో మనం ఉండాల్సిన అవసరం ఉన్నది. యోగంలో ఉండటం అనేది ఒక పరిపూర్ణమైన బాధ్యత. మీరు రిలాక్స్గా ఉండడం కోసం కాదు, మిమ్మల్ని నానా తిప్పులు పెట్టడం కోసమే గురువు కూర్చొని ఉంటాడు. మీరు ప్రశాంతంగా ఉండడం కోసం కాదు. మీరు ప్రశాంతతకి అతీతమైన స్థితిలోకి వెళ్ళడం కోసము ఈ భూమిపైన విధ్వంసము ఆపలేకపోవచ్చేమో, కానీ విధ్వంసం జరిగిన ప్రతిసారి మరలా మానవజాతి వృద్ధి చెందడం కోసము, వారు ఒక సుఖస్థితికి, వారికి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం కోసం మరలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. యుద్ధం ఎలా ఆగుతుంది? ఆగదు. ఎందుకనంటే వెర్రి పట్టిన జనము ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఇక్కడ కూర్చుని మనము ఇప్పటికీ వెర్రి ఆలోచనలు చేస్తూనే ఉన్నాం. మనము దీనిపై దృష్టి పెట్టకుండా మన ఆలోచన వెర్రితలలు పోతూనే ఉన్నది. ఇక్కడ కూర్చుని మీరే ఆ వెర్రిని అదుపు చేయలేకపోతే ఏ ఆధ్యాత్మికత లేని సమాజము వెర్రి ఆలోచనలు చేయకుండా ఎలా ఉండగలుగుతుంది? విధ్వంసపూరితమైన ఆలోచనలు చేయకుండా ఎలా ఉంటుంది? ఇది కుదురుతుందా? ఇక్కడున్న మీ మనసే ఈ క్షణమే ఇప్పుడే ఎన్ని పరుగులు పెట్టొచ్చిందో మీరే ఆలోచించండి. నేను చెప్తున్న విషయాలను ఆధారంగా చేసుకుని కూడా వేరే తలలకి వెళ్ళొచ్చింది. మీకు ఇది పవిత్రము అనిపించే స్థానంలో ఉండి కూడా మీరు ఎన్నో వెర్రి ఆలోచనలు చేస్తున్నారు. ఈ ఒక్క పూటలోనే, ఈ ఒక్క రోజులోనే మిమ్మల్ని దాటి మీ ప్రమేయం లేకుండానే మీ మనసు అనేక రకాలకు ప్రయాణం చేసి వచ్చింది.
అటువంటిది సమాజము అలా ఉండదని ఎలా చెప్పగలం? అందుకే మనము ప్రమాదంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడం కోసం కాదు, మిమ్మల్ని ప్రమాదం నుంచి బయటపడేసే ఒక అలర్ట్నెస్ కోసమే యోగం పనిచేస్తూ ఉంటుంది. లేకపోతే ప్రమాదంలో పడతారు. మిమ్మల్ని ప్రమాదంలో పడకుండా కాపాడుకునే ఒక బాధ్యత గ్రూప్ అయి ఉంటుంది. ఈరోజు మీరు ఆ తీవ్రతకి మీరు తట్టుకోలేకపోతే భవిష్యత్తులో అనుభవించే ప్రమాదాలని తట్టుకోవడం అంత ఈజీ కాదు. మీరు అనుకుంటూ ఉన్నారు, నేను జీవితకాలం హాయిగా కూర్చొని తిని బ్రతకగలిగే అవకాశం ఉంది, నాకు ఏ ప్రమాదం లేదని మీరు అనుకుంటున్నారు. ఉన్నది. నేను అంటున్నది మిమ్మల్ని ప్రమాదంలో నుంచి బయటపడేయటం గురించే కాదు, భవిష్యత్ తరాలని కూడా ప్రమాదంలో నుంచి బయటపడే వారిగా మీరు మారండి అని అంటున్నాను. అది ప్రతి ఒక్కరు చేయగలరు. చదువుకున్నవారు, చదువుకోని వారు, డబ్బున్నవారు, డబ్బు లేనివారు, ప్రతి ఒక్కరూ చేయగలరు. మీ యొక్క జీవన విధానము మీరే ఉక్కిరిబక్కిరి అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నది అని అంటే తగ్గించుకోండి. దాన్ని మినిమలైజ్గా మీరు జీవితాన్ని తగ్గించుకుంటున్నాండి. చాలా విషయాలను తగ్గించుకుంటూ మీరు ఒక బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా ప్రయాణం చేయండి. మనం ఎంత బాధ్యతగా ఉన్నామనంటే యోగంలో భవిష్యత్తులో తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని మనం ఈ పూట నుంచే ఒక్క పూట భోజనంలోకి వచ్చేస్తున్నాం. శంభో యోగము దాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని నా 14 ఏళ్ల వయసులో నేను ప్రయత్నం చేయటం మొదలుపెట్టాను. ఎందువల్ల అంటే ఇంత జనాభాకి ఆహారాన్ని సప్లై చేయాలంటే రైతు భూమిలో ఎన్ని ఎరువులు వేస్తే మనకి ఇంత ఆహారం రావాలి. మనం అందరం గొప్పవాళ్ళలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ అని తిరుగుతూ ఉన్నాం సంపాదించుకోవటం కోసం. నిజంగా అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే 2 విషయాలు జరుగుతాయి. భూమి మీద మనుషులు చచ్చిపోవచ్చు ఆకలితో, ఎందుకంటే అంత ఆహారం సప్లై చేయలేము ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. లేదా జరిగే రెండో విషయం ఏంటంటే, ఇక్కడ కోతి కనపడుతుంటే లాక్కొని కోసుకొని తినేస్తారు మీరు. ఇదే జరిగి తీరుతుంది. ప్రభుత్వం చెప్తూ ఉంటుంది కోతి మాంసము చాలా రుచికరమైన మాంసము, దాంట్లో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి, తినండి అంటుంది. ఎలకలలో మనిషి ప్రాణాన్ని శక్తివంతం చేసే ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి, అవి మీరు కోసుకొని తినండి అని చెప్తుంది. రాను రాను మీరు కోళ్ళని మేకల్ని ఎలా అయితే తింటున్నారో అంతే తేలిగ్గా ఎలకని తింటారు, అంతే తేలిగ్గా గాడిదని తినేస్తారు, అంతే తేలిగ్గా మేకని కోతిని తినేస్తారు. అవసరమైతే శవాన్ని కాల్చడం మూర్ఖత్వము, అది శాపగ్రస్తము, అది ఎవడైతే ప్రసాదంగా తింటాడో వాడు ముక్తి పొందుతాడనే సూత్రాలు కూడా రావచ్చు. అప్పుడు మీ పరిసర ప్రాంతాలలోనూ ఎవరో చనిపోతే ఆ శవాన్ని పవిత్రంగా తీసుకెళ్ళి మీ కుటుంబం అంతా కూర్చొని పండుగలా కోసుకొని తినచ్చు. ఇది జరిగి తీరుతుంది. అంతటి తీవ్రమైన ప్రమాదంలోకి సమాజం వెళ్తుంది. ఎందుకనంటే మనం బాధ్యత రాహిత్యంగా ఉన్నాం కాబట్టి. కనీసము నేను సమాజం మొత్తాన్ని బాధ్యతాయుతంగా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మన వరకు ఉందాం. మన వరకు మనము ఉండే ప్రయత్నం చేద్దాం. నా 14 ఏళ్ల వయసులో నేను ఇది అనిపించింది, నా మనసుకు ఎట్లా కుదురుతుంది ఇంతమందికి భోజనం అని. దానికోసము నేను ఒక్క పూట భోజనం చేస్తూ రెండో పూట ఏమైనా పండ్లు తేలికపాటి ఏమైనా తిందామని ప్రయత్నం చేసేవాడిని. ఆ రోజుల్లో మరి ఇంత ఫ్రూట్ కల్చర్ లేదు. ఇంట్లో పండ్ల చెట్లు ఉంటే తినడం అంతే, కొనుక్కొచ్చి తినే అంత పెద్ద గొప్ప కల్చర్ ఏం కాదు. బాగా డబ్బున్న వాళ్ళు ఏమైనా అలాగ చేస్తూ ఉండొచ్చేమో, కానీ సాధారణ కుటుంబాల్లో అంత ప్రత్యేకంగా ఊర్లలో పండ్లు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకొని పండ్లు తినే కల్చర్ లేదు. అవకాశం లేదేమో, పండ్ల చెట్లు ఉంటే కోసుకొని తినడం అంతే. అందుకోసము
ఏవైనా ఆకులు తిని కొన్ని ఆకులు తింటే ఆహారము సరిపోతుంది ఇంకా తినక్కర్లేదు అని ఏమైనా ఉన్నాయని కూడా అడవులు పట్టుకొని తిరిగాను. అప్పుడు రామాయణాన్ని నేను బాగా చదివి, రామాయణాన్ని అర్థం చేసుకుని, బాగా చదివి కాదు, కొన్ని ఘట్టాలని నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, విశ్వామిత్రుడు ఆయన రాముణ్ణి యజ్ఞము రక్షించడం కోసం తీసుకెళ్ళేటప్పుడు రామలక్ష్మణుల్ని ఆయన 2 విద్యలు నేర్పించారు వారికి అని చెప్పారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత 2 విద్యలు నేర్పించారు ఊరు దాటాక. ఆ 2 విద్యలే బల అతి బల అనే విద్యలు అని చెప్పారు. ఏంటి బల అతి బల ఈ విద్యలు ఏమై ఉంటాయి? ఊరికే అది చెప్పాడే, వాల్మీకి చెప్పి వదిలేశాడు, మనకు ఆగదు కదా. మనమేమో ఆ ప్రయత్నంలో ఉన్న వాళ్ళము, చెప్పి వదిలేస్తే ఎలా కుదురుతుంది? ఈ బల అతి బల ఏమై ఉంటాయి అని అన్వేషణ మొదలైంది. ఎవరినో ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన అంటాడు, వారికి బాణాలని వేసే వాటిల్లో ఒక ప్రత్యేకమైన విద్యలు నేర్పించారు అని. ఇంకొక ఆయన అంటాడు, బాంబులు తయారు చేయడం నేర్పించాడు ఆయన రాముడికి. ఇంకొక ఆయన అంటాడు, వ్యాయామాలలో కుంఫు లాంటి వ్యాయామాలు అయ్యే నేర్పించారని చెప్పేస్తాను. నాకు ఇవన్నీ రాముడికి రాని విద్యలు కాదు, కొత్తగా నేర్పించేది ఏం లేదు, అప్పటికే ఆయన అన్నిట్లో ఆరితేరి ఉన్నాడు, కాదు ఇంకేదో ఉంది అని. అప్పుడు నిజానికి ఆ విద్యలు ఏంటి అని అంటే, బల అతి బల అనే 2 మొక్కలని మన శరీరానికి అత్యంత బలాన్ని ఇవ్వటానికి ఎలా మలుచుకోవాలి అనేటువంటి విషయాలని విశ్వామిత్రుడు రాముడికి నేర్పించాడు. ఆ బల అతి బల అనేటువంటి 2 మొక్కలు చిన్నవి ఇంతుంటాయి. వాటి ఆకులు 4 తీసుకుంటే వాటిని ప్రాసెస్ చేస్తే యుద్ధకాలంలో సైనికులకి ఆ యొక్క ఆకులని ప్రాసెస్ చేసి దాంట్లో కొన్ని మేకపాలని కలిపి దాంట్లో పిరికెడు బియ్యాన్ని వేసి వాటిని ఉడికించి చేసే ప్రాసెస్లో ఆ ఆహారాన్ని తింటే ఒక సైనికుడు 3 నెలలు ఆహారం లేకుండా తేలిగ్గా ఉండగలడు అనేటువంటి విద్యలు. ఎందుకనంటే రాముడు భవిష్యత్తులో ధర్మం కోసం పోరాడతాడు, అత్యంత క్రూరమైన మూకలను ఎదిరిస్తాడు అని విశ్వామిత్రుడికి తెలుసు. అందుకే శాంపిల్గా అడవులకి తీసుకెళ్ళాడు. ఆయనకి కొన్ని రహస్యమైన విద్యలని నేర్పించడం కోసము ఆయన ఈ నెపంతో ఆ యజ్ఞాన్ని రక్షించడం కోసమని రాముడిని పట్టుకొని వెళ్ళారు. అక్కడ తన రాజు అనేవాడు, తనని తాను కాపాడుకునేవాడు రాజు ఎప్పుడు అవడు. నేను సుఖంగా కూర్చుంటే నేను ఎప్పటికీ గురువుని కాను, నేను కష్టపడి అవస్థపడైనా సరే మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తే గురువు అని అంటాడు, మిమ్మల్ని రక్షించుకుంటే గురువు అని అంటాడు. రాముడు రాజు, మహారాజు, చక్రవర్తి, తను ఎంతో ఎంతో మహాసైన్యాన్ని కాపాడుకోవాల్సిన వాడు. అధర్మాన్ని శిక్షిస్తూనే ధర్మాన్ని కాపాడుకోవాల్సిన వాడు, శత్రువులని నాశనం చేస్తూనే తను తన యొక్క సమూహాన్ని కాపాడుకోవాల్సిన వాడు. అతనికి చాలా విలువైన విద్యలు అవసరం. అందుకే రాముడు నా యొక్క సామ్రాజ్యాన్ని, నా సామ్రాజ్యపు ప్రజలను అధర్మం కోసం పోరాడుతూనే వారిని మేము రక్షించుకోవడానికి మాకు ఏదైనా విద్యను నేర్పించండి గురువు గారు అన్నప్పుడు ఆయన నేర్పించినటువంటి విద్యలే బల అతి బల అని. దానిని నేను డీకోడ్ చేయడానికి ఆ ఒక్క మాటని, నేను ఎప్పుడు పూర్తి రామాయణం ఎప్పుడు చదవలేదు, కానీ అసలు ఒక విషయం బయటపడటానికి ఎన్నేళ్ళు పడుతుంది, ఎలా మనం ముందుకెళ్తాం ఒక పుస్తకాన్ని చదివేసినట్టుగా ఇలాగ అది డీకోడ్ చేసి దాన్ని అర్థం చేసుకొని ఇముడ్చుకోవడానికి
నాకు 2, 3 ఏళ్ళు ఈ పిచ్చి పట్టినట్టే అనిపించింది. ఏమి విద్యలు అయ్యుంటాయి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి అందించిన ఈ బల, అతి బల అనే విద్యలు అని. అప్పుడు ఆ ప్రయాణంలో అన్వేషణలో తెలిసిన విషయం ఏంటి అనంటే, ఆహారము స్వల్పంగా తీసుకున్న మనిషి శక్తివంతంగానే పనిచేయటానికి కావలసిన ఒక ఫార్ములాని ఆయన రాముడికి అందించారు. సో అటువంటి ఆహారాన్ని ఆ అతి బల అనేటువంటి మొక్కలను ఉపయోగించుకుని మనము ఆహారాన్ని ఏమైనా తగ్గించవచ్చా అని నా 14 ఏళ్ల వయసులో మొదలైంది ప్రయాణం. ఆ ఆకుల్ని తింటూ ఏమన్నా మనము దాన్ని అధిగమించచ్చేమో అని. ఎందుకనంటే అది ఏదో బాధ్యతలో నుంచి పుడుతూ ఉంటుంది ఇలాంటివన్నీ. మనం తింటే ఎవడు కొట్టాడు, మీరెవరయ్యా నన్ను 3వ పూట తినద్దని చెప్పడానికి అని మీరు అనొచ్చు, అవకాశం ఉంది. కానీ బాధ్యత ఉన్నప్పుడు మనం అలా ఆలోచించు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ సమూహాన్ని బాధ్యతాయుతమైనటువంటి సమూహంగా మారాలని చెప్తూ ఉన్నాను. బాధ్యత అత్యంత సుఖాన్ని ఇస్తుంది, సుఖాతీత స్థితిని ఇస్తుంది. బాధ్యత అత్యంత స్వేచ్ఛనిస్తుంది, మీరు ఇప్పుడు అనుభవించే స్వేచ్ఛ కంటే అతీతమైన స్వేచ్ఛనిస్తుంది. అటువంటి మహాస్వేచ్ఛలోకి మనం ప్రవేశించడం కోసము మనం బాధ్యతాయుతమైన వారిగా ఉండటం. అందుకే యోగి ప్రతి చిన్న విషయాన్ని చూడండి, పాశుపత దీక్ష అన్నప్పుడు మీరు అంత అల్లాటపాగా తీసుకొని వదిలేసే విషయం కాదు. ఇంత వ్యవహారం ఉంది చూడండి దీని చుట్టూ. మీరు ఆలోచించాలి ప్రతి విషయం గురించి, మిమ్మల్ని మీరు ఒక యోగిగా మలుచుకోవడానికి. మీరు యోగిగా మలుచుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రయత్నపూర్వకంగా మిమ్మల్ని అటువైపుగా మీరు నడిపించకపోతే ఎప్పటికీ జరగదు. మీరు ప్రమాదంలోనే ఉంటూ వెళ్తారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఆ ప్రమాదంలో నుంచి బయటపడేసే ప్రయత్నమే ఈ యొక్క ఆనందపు వడిలో అనే ఈ యొక్క యాత్ర ఉద్దేశం. అందులో పాశుపత దీక్ష మీరు విచక్షణతో ఆలోచించండి. మీరు ఎక్కడ హద్దు దాటుతున్నారు? మీ మానవ ప్రవృత్తి నుండి మీరు పశు ప్రవృత్తిలోకి ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ మీరు గీత దాటినా అది పశు ప్రవృత్తి అవుతుంది. మీ కోపము, అహంకారము, మీ యొక్క జలసి, మీ యొక్క అతి నిద్ర, మీ యొక్క అతి భోజనము, మీ యొక్క అతి ప్రవర్తన, మీ యొక్క అతి మాట, మీ యొక్క అతి కదలిక, ప్రతి విషయంలో మీరు అశ్రద్ధగా వెళ్ళిపోతున్న ప్రతి విషయంలో మీరు జాగరూకులై ఉండటం. అలా మీరు అలా ప్రవర్తించిన ప్రతిసారి మీరు ఇట్లా వెనక్కి వచ్చేసి మీరు ప్రయత్నం చేస్తుంటేనే వస్తారు. మీ అతి దుఃఖము ఏదో అయిపోయింది, ఏమవుతుంది? భర్తకి రోగం వస్తుంది, మనిషికి రోగం వస్తుంది, ఓ రోజంతా ఏడుపు. వాడికి అనిపిస్తూ ఉంటుంది, ఉండి ఏడిపించడం కంటే పోతే బాగుండు అనిపిస్తుంది. ప్రతి క్షణము మనమే చాలా ప్రేమ కలిగిన వాళ్ళము, మనమే గొప్ప భార్యలము, మనమే గొప్ప భర్తలము, మనమే గొప్ప తల్లులము అన్నట్టుగా నీళ్ళలోకి తోసేసి చచ్చిపోతున్నామంటే ఎవడికి వాడినే కాపాడుకుంటాడు, ఎవడిని కాపాడు. అది పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. నన్ను నేను కాపాడుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అనిపిస్తుంది. ఎప్పటి వరకు అంటే మీ తెలివి పనిచేసే వరకే మీరు మీ వాళ్ళు అనుకునే వాళ్ళని కాపాడతారు, ప్రయత్నం చేస్తారు. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ తెలివి అన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఏం చేస్తుందంటే మీ ప్రాణం మిమ్మల్ని కాపాడుకోమని చెప్తుంటుంది. ఎవడు పోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఇది నగ్న సత్యము. ఈ సత్యంలో మీరు ఉండండి. ఆ సత్యంలో మీరున్నప్పుడు మీ వారిని ప్రేమిస్తారు, ఇబ్బంది పెట్టరు. మీరు అతిగా మీ భావోద్వేగాలకి గురికారు.
మీ భావోద్వేగాలన్నీ తీవ్రంగా నియంత్రణలో ఉంటాయి. మీరు చాలా స్థిరమైన వారుగా ఉంటారు. పాశుపతం అంటే మీ పశుత్వాన్ని హంతము చేసే ఒక ఆయుధము అని అర్థం. అర్జునుడి చేతిలోనూ శివుడి చేతిలోనూ ఉంటుంది. శివుడు ఇచ్చాడు అర్జునుడికి పాశుపతం. ఎందుకంటే అర్జునుడు అంత క్వాలిఫైడ్ పర్సన్, అంత క్వాలిటీ పర్సన్. అందుకే అంతటి యుద్ధాన్ని చేశాడు. కురుక్షేత్ర యుద్ధం అంత ఆషామాష యుద్ధం కాదు. ఎందుకనంటే సాధారణ యుద్ధాలన్నీ శత్రువులతో పోరాటం, కురుక్షేత్ర యుద్ధం బంధువులతో పోరాటం, రక్తంతో సంబంధం ఉన్న వారితో పోరాటం. అది అంత తేలిగ్గా ఉంటుంది. ఒక క్షణము అర్జునుడు భయపడ్డాడు. బొట్లు తీసేసి తెల్ల చీరలు కట్టి గుండ్లు కొట్టించిన మన ఆడవాళ్ళని మనం చూసుకోవాలి కదా రేపొద్దున. ఏంటి కళకళలాడుతున్నటువంటి ఈ ముఖాలు రేపొద్దున అందవిహీనముగా, వికారముగా, సర్వం కోల్పోయిన వారిగా మారిపోతూ ఉంటే మనం చూడాలా రేపు ఉదయం నుండి అనే ఒక బలహీనత తనలో ఏర్పడింది అర్జునుడి లోపల. కానీ ధర్మం ఎలా ఉంటుంది అని అంటే చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ కౌరవ అనే డిఎన్ఏని మనం కంప్లీట్గా నాశనం చేయకపోతే భవిష్యత్తులో రాక్షస జాతి పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కృష్ణుడు మనం వీళ్ళని అంతం చేయవలసింది అని చెప్పాడు. అదే జరగకపోతే ప్రస్తుతం మనమున్న ఈ మనుషుల మధ్యలోనే అత్యంత క్రూరమైనటువంటి సమాజాన్ని మనము చూస్తూ ఉండేవాళ్ళం. దాన్ని నియంత్రించడానికి కృష్ణుడు ఆ రోజు అంతటి వైల్డ్ డెసిషన్ చంపివారయ్యాను అన్నాడు. ఎందుకంటే ఆయన భవిష్యత్తుని చూశాడు. అత్యంత బాధ్యతాయుతమైనటువంటి మనిషి భూమి మీద ఒకళ్ళు పుట్టిపోయారు అని అంటే అది కృష్ణుడు. అత్యంత బాధ్యతాయుతమైనటువంటి ఒకానొక మనిషి భూమి మీద పుట్టిపోయారు అని అంటే ఆయన రాముడు. అత్యంత బాధ్యతాయుతమైనటువంటి మనిషిగా ఎవరైతే మారుతారో వారు దేవుడిగా కీర్తించబడతారో అది మనం కూడా అయి ఉండవచ్చు. మన యొక్క శంభో యోగము అటువంటి వైపే ప్రయాణం చేస్తుంది. మీరందరూ చాలా చిన్న చిన్న విషయాలను చూసి గొప్పవాడు, చిన్నవాడు, పెద్దవాడు, మంచివాడు, చెడ్డవాడు అని అంటున్నారు. అవన్నీ అసలు విషయమే కాదు. అసలు అవన్నీ పిచ్చివాగుడు అదంతా. ఎవరో ఒక ఆమె మోడర్న్ డ్రెస్ వేసుకుంది, మనకి మంచి ఆమె కాదు. ఇక ఎవరో ధనికులుగా కనపడ్డారు, ధనం లేని వాడికి ధనికులుగా ఉన్న వాళ్ళని చూడంగానే ఒక కోపం వచ్చేస్తుంటుంది. ఏందో వాళ్ళు మంచోళ్ళు కాదనిపిస్తుంటుంది. ఒకరి యొక్క ఒక ప్రవర్తనని బట్టి పేదగా ఉన్న వాళ్ళని చూస్తాము, వీళ్ళు అసలు మనుషులుగా ఉంటే ఏంటి పోతే ఏంటని అనిపిస్తూ ఉండొచ్చు డబ్బున్న వాళ్ళకి. ఇవి ఏవో పిచ్చి పిచ్చి లక్షణాలన్నీ. మీరు వీటన్నిటి నుంచి బయటికి రండి. వీటికి అతీతమైన వాటిలోకి బయటకు వచ్చాక చాలా బాధ్యత ఉంది. ఇంకా మీరు ఇక్కడే చిక్కుపడిపోతుంటే, ఇక్కడిక్కడే సమాజం ఏదైతే బిల్డప్ చేసిందో మీ థాట్ ప్రాసెస్, అక్కడే మీరు ఆగిపోతే మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారు. ఎవరో ఒక ఇంటి అమ్మాయి ప్రేమించిందట, నీచపురాలు పుట్టిందొకటి మా ఇంట్లో అని. ఏమైంది? మీరు వీటి దగ్గర ఆగిపోతారా? ఆ పెళ్ళి మీరు చూసింది అంత సుఖంగా ఏం లేదు, అది చేసుకున్నది సుఖంగా ఏం లేదు, ఏదో ఒకటి గడిచిపోతుంది. మీరు అక్కడ ఆగుతారా? మీరు ఈ సమాజపు ఉచ్చులోనే ఆగిపోతూ ఉంటే మీరు ఎప్పటికీ బాధ్యతాయుతమైన వాళ్ళు ఏం కారు. మీరు చెప్పే బాధ్యతలన్నీ తూతూ మంత్రపు బాధ్యతలు, పనికి మాలిన బాధ్యతలయ్యాను. వాటికంటే అతీతమైన బాధ్యతలోకి రండి. ఒక కృష్ణుడిలా, ఒక రాముడిలా, ఒక అర్జునుడిలా
అటువంటి ఒక బాధ్యతలోకి మనం ప్రవేశిస్తున్నాం. అవే ఈ దీక్ష యొక్క ఉద్దేశం. శంభో యోగం ఉద్దేశమే అది. కృష్ణుడి లాంటి బాధ్యత తీసుకోవటం గురించి. మీకు ఘర్షణే అనిపించవచ్చు, కష్టమే అనిపించవచ్చు, కానీ మీరు అత్యంత ఘర్షణలో నుంచి మీరు దాని అవతల విషయాన్ని మీరు చూస్తారు. మీరు బాధ్యతలో నుండి అత్యంత బాధ్యతకి అవతలున్న మహాస్వేచ్ఛని మీరు అనుభవిస్తారు. అటువంటి ఒక స్థితి మీరు పొందుతారు. ఆ ప్రాసెస్లో మీరు అవస్థ పడచ్చు, కష్టంగా అనిపించవచ్చు, కానీ బాధ్యతగా ఉండేవాడే దైవంగా ఎదుగుతాడు. మిమ్మల్ని సుఖంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేసామనుకోండి, మీరు మాయలో పడిపోతారు. ఏంటి అని అంటే, మిమ్మల్ని ఇక్కడే ఒక 5 నిమిషాలు నేనేం మాట్లాడకుండా వదిలేసి రిలాక్స్గా ఉండండి అంటే నిద్రపోతారు. మీరు రిలాక్స్ అవ్వరు, మీరు మొద్దులా మారిపోతారు. మీరు వెంటనే ఒక స్పృహ లేని జంతువులా పడిపోతారు. అంతే, స్పృహతో 5 నిమిషాలు ఉండలేరు. అదే మిమ్మల్ని ఇక్కడ చెమట్లు కక్కేదాకా ఎగిరించి మిమ్మల్ని కూర్చోబెట్టామనుకోండి, మీరు నిద్రపోదామన్నా నిద్రపోలేరు. మీరు అప్పుడు స్పృహగా మారుతారు. ఒళ్ళు తేలిక పడుతూ ఉంటే, ఆనందపడుతూ ఉంటే మీరు దాన్ని అనుభవిస్తూ కూర్చుంటూ ఉంటారు. అందుకే సుఖం వర్కౌట్ కాదు. మిమ్మల్ని అత్యంత కఠినమైన నియమాల్లోకి, కఠినమైనటువంటి స్థితుల్లోకి తీసుకువెళ్ళి మిమ్మల్ని అక్కడ వదిలేస్తే మీరు అప్పుడు నిజమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందుకే ఈ యోగ విధానంలో మీకు కఠినంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు అది అధిగమిస్తేనే, బాధ్యతతో అధిగమిస్తేనే నిజంగా ఒక గొప్ప యోగిగా మీరు రూపాంతరం చెందుతారు. అందులో భాగంగానే మనం ఈ దీక్ష అనేది చేస్తూ ఉన్నాం. ఈ పంచ దీక్షలు ఏవైతే ఉన్నాయో మనల్ని అటుగా నడిపించే దీక్షలు. పాశుపతం మీ మితిమీరిన స్థితిగతుల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తుంది.